భక్తులందరూ వీక్షించినట్టయితే ఆ స్వామివారు చలువ రాతితో, ముగ్ధ మనోహరంగా, తొండముతో, ఎత్తైన బొజ్జతో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఆ వినాయకుణ్ణి దర్శించుకుని స్మరిస్తే చాలు భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విజయాలను అందించడానికి ఆది గణపతిగా, ఆది పూజను అందుకునే ఆ వినాయకుడికే భక్తులు ఎలాంటి పూజ చేసినా ముందుగా ఆ వినాయకుణ్ణి పూజించాలని కూడా సకల దేవతలు ఆ స్వామికే ముందుగా అంతటి ప్రాధాన్యతను కల్పించారు. ముక్కోటి దేవతలకు పూజలు చేసే సమయాన ముందుగా ఆ గణపతి పూజను ప్రారంభించాకే ఆ స్వామి అమ్మవార్లకు పూజలు చేయాలని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఆ వినాయకుడు ఎంతటి వాడో మన పురాణాలు, మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అంతటి విశిష్టతను కలిగి ఉన్న ఆ వినాయకుడు ఇక్కడ ఆ రాంపూర్ ప్రాంతంలో గిద్దె పెరుమాళ్ వినాయకుడిగా కొలువుదీరి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు.